జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ కీలక వ్యాఖ్యలు చేశారు. యాక్టర్స్ డ్రగ్స్ గురించి మాట్లాడితే తప్పలేదు, రాజకీయ నాయకులు డ్రగ్స్ గురించి మాట్లాడితే ఇష్యూ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాను డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నానని స్పష్టం చేశారు. 90 రోజులకు ఒకసారి హీరోలు డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలన్నారు. డ్రగ్స్ గురించి మాట్లాడడం తప్పైతే మందు తాగే సీన్లు సినిమాలో చూపించవద్దన్నారు. ఇప్ప పువ్వు గురించి తెలుసుకోవాలంటున్నారని అనిరుద్ రెడ్డి అన్నారు. నాయకుడు లాగా రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరూ ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతాడు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూసినాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటి ప్యాకెట్లు పెట్టుకొని అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చిదని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరుకుతాయని చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగుకుంటా తొక్కు నాకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తలేను పవన్ కళ్యాణ్ గురించి, మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతున్నాడు, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి ధూల్పేట పోతామంటారు. అదైతే కరెక్ట్. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అరుగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటు, నేను తాగమని చెప్తలేను. నేను ఇప్పటికి చెప్తున్నా తాగొద్దంటున్నాను. కానీ మార్కెట్లో దొరికేది ఏంది, మన కల్చర్ ఏంది? అదే బాలకృష్ణ మామాయికి పెగ్గులా అంటే పప్పులలో మామాయికి పెగ్గులా అని 1, 2, 3 పెగ్గులు తాగుతుంది. మళ్ళీ అది మన సెన్సార్ బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. మళ్ళీ అందరూ టెస్ట్ చేసుకుని ఎవ్రీ 90 డేస్కి మేము డ్రగ్ అడిక్ట్స్ కాదు, మేము డ్రగ్స్ జోలికి పోవద్దు అని చెప్పేసి ముందుకు వచ్చి ఉట్టి నోటి మాటతో కాదు, ఫాలికల్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ చేసుకుంటే 14 డేసే, 15th డే మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు నెగిటివ్ ఉంటుంది. ఫాలికల్ టెస్ట్ ఎవ్రీ 90 డేస్కి ఫాలికల్ టెస్ట్ చేసుకొని సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు చూపించాలి. చూపించలేదంటే ఏమన్నట్టు, తీసుకున్నట్టు. కాబట్టి అందరు యాక్టర్స్ చెక్ చేసుకొని టెస్ట్ చేయించి మీ ప్రజల ముందు ఎవ్రీ 90 డేస్కి చూపించండి. అట్లా రూల్స్ రావాలి. ఇండియాలో ఈ రూల్ లేదు కానీ ఒక రూల్ తీసుకురావాలి. ఎవ్రీ 90 డేస్కి సినిమా యాక్టర్స్ అందరు టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి బోర్డుకి. సబ్మిట్ చేస్తేనే వాళ్ళు మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు రిలీజ్ చేయాలి. అప్పుడు చూడండి డ్రగ్స్ ఎందుకు కంట్రోల్ కాదు.